స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు. 17 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఆ చిన్న ప్రశంసా పత్రం అండి. ప్రముఖ శస్త్ర వైద్యులు, సామాజిక సేవా తత్పరులు, కళా సాంస్కృతిక రాజకీయ రంగ పరిరక్షణ దక్షుడు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య గారికి శ్రీమతి నన్నపనేని లక్ష్మీ స్మారక. కామినేని వంశంలో కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా వరాహపట్నంలో జన్మించిన డాక్టర్ పట్టాభిరామయ్య గారి విద్యాభ్యాసం ఏలూరు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నాల్లో జరిగింది. ఎంఎస్ సాధారణ శస్త్రచికిత్స స్నాతకోత్తర పట్టంతో 1974లో విజయవాడలో స్థాపించిన కామినేని క్లినిక్ ద్వారా నేటికి లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తూ విజయవాడ నగర ప్రముఖులై ప్రజా సామాజిక, కళా, సాంస్కృతిక, రాజకీయ రంగ సేవా నిమగ్నులై జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్నారు. వారు దేశ విదేశాలలో క్యాన్సర్ పరిశోధనా పత్రాలను స్మారకోపన్యాసాలు చేశారు. స్వర్ణ పథకాలను, సత్కారాలను అందుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదలైన సుప్రసిద్ధ సంస్థలలో ప్రధాన పదవులను అలంకరించారు. మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి అవిశ్రాంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి అనూష గారికి శ్రీమతి నన్నపనేని లక్ష్మీ స్మారక పురస్కారం. ప్రధానోత్సవంలో సమర్పిస్తున్న ప్రశంసా పత్రము శ్రీమతి ఛాయారాణి శ్రీ నారాయణమూర్తి పుణ్య దంపతుల నోముల పంటగ 3/3/1993న గుంటూరులో జన్మించిన యువ వైద్యురాలు డాక్టర్ పి అనూషని ఆత్మీయతతో అందిస్తున్నాం. చిరకాలం వైద్య రంగంలో దినదినాభివృద్ధిగా ప్రజాసేవలో ఉన్నత స్థానాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాం. అభినందనలతో శుభాకాంక్షలు. అంటే ఫంక్షన్ చేసుకుంటున్నామంటే సంతోషం. ముఖ్యంగా లక్ష్మి చనిపోయిందని నేను ఎప్పుడు అనుకోలేదు. తెల్లారలేగిస్తే మా కార్యక్రమాల్లో కానివ్వండి, మా ఫోటోల్లో కానివ్వండి, లేకపోతే టీవీ యాడ్లో కానివ్వండి, కళ్యాణ మండపంలో కానివ్వండి, అలా చూస్తూనే ఉంటాను. నేను
భౌతికంగా మామూలుగా లేకపోయినా, ప్రత్యక్షంగా లేకపోయినా కూడా మనసుల్లో ఉంది, జనం మనసుల్లో ఉంది. ఇప్పుడు తరాలకి తెలవదు మేమేం చేసాం అనేది, పాత తరాలు తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మిని ఇచ్చిన లక్ష్మీ మేనత్ కొడుకు నిమ్మకూరు, మీ అందరూ తెలుసు. సినిమా ప్రొడ్యూసర్ నా పేరు మర్చిపోయాను, పేరు కొట్లూరి వెంకటనారాయణ గారు. ఆయన 4-5 సినిమాలు తీశారు రామారావు గారితో, వీళ్ళందరితో కూడా. మేమంతా కూడా 75లో యూరోప్ టూర్ వెళ్ళటం జరిగింది. యూరోప్ అంటే మొత్తం 11 దేశాలు. ఆ రోజుల్లో 10,000 రూపాయలకి వెళ్ళాం, 34 రోజులు. ఆ టైంలో నాగేశ్వరరావు నన్ను మేమంతా కలిసి రూమ్లో ఇక్కడ గోల్ బికాస్ ఇవాళ మా మదర్ని మిస్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ అమ్మ స్ట్రోక్తో చనిపోయారు. సో తను ఉన్నట్టయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. తన గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఐమ్ సారీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ లైక్ చేయడం చాలా ఆనందం ఉంది. అండ్ మెయిన్గా నన్నపనేని లక్ష్మి గారి కింద నేను గ్యాలరీ చూశాను. ఎన్నో సర్వీసెస్ చేశారు. 1-2 రోజులు చేయాలంటేనే చాలా కష్టం. అలాంటివి టోటల్గా 100 days డేకి ఒక సర్వీస్ చొప్పున చేశారు. దానిలో మెయిన్గా నాకు బాగా నచ్చింది విమెన్ ఎంపవర్మెంట్. విమెన్కి ఎలాంటి సపోర్ట్ ఉండాలి, ఇండిపెండెంట్గా ఎట్లా చేయాలి అనేది చాలా ఈ కుట్టు మిషన్స్ ఇవ్వడం, నేను అవన్నీ చూశాను ఇవాళ గ్యాలరీలో. నిజంగా అలాంటి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారం అవ్వడం అనేది నాకు రావడం చాలా గర్వంగా ఉంది. అండ్ దీనికి నన్ను సెలెక్ట్ చేసినందుకు నన్నపనేని నాగేశ్వరరావు గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఎర్రా నాగేశ్వర్ సార్ అండ్ కామినేని పట్టాభిరామయ్య సార్, మేము చదువుకునేటప్పుడు వాళ్ళు చాలా ఫేమస్ డాక్టర్స్ అని వింటూ ఉన్నాను. అండ్ గుంటూరులో కూడా ఎర్రా నాగేశ్వరరావు గారు అని అంటే ఆ హాస్పిటల్కి మీరు వెళ్తే తెలుస్తుంది, అసలు కనీసం కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు, అంతమంది పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో నేను కూర్చొని వాళ్ళ నేను అవార్డు అందుకుంటున్నానంటే అది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇప్పుడు మీరు నమ్మకంతో నాకు ఇచ్చిన అవార్డు ఇంకా నాకు బాధ్యతను పెంచింది. ఇలాగే నేను సర్వీసెస్ అన్నీ చేస్తాను. అండ్ దీనికి మెయిన్ నా వెనకాల నేను ఒక్కదాన్నే ఉంటే ఇది అంతా సాధ్యం కాదు. నా వెనకాల చాలామంది కృషి ఉంది. దాంట్లో మెయిన్గా మా యూపీహెచ్సి ఇందిరానగర్ మంగళగిరి టీమ్, అంటే మా స్టాఫ్, మా సూపర్వైజర్ గారు, ఆవిడ ఒక తల్లిలాగా నన్ను కనిపెట్టుకొని ఉంటుంది. అండ్ ఏఎన్ఎంస్, ఆశాస్ అండ్ మా డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అఫీషియల్స్ వీళ్ళందరి సహకారంతోనే మేము ఇది చేయగలిగాం. మా హాస్పిటల్కి ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది. అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో 542 యూపీహెచ్సిస్ ఉన్నాయి గవర్నమెంట్వి. దాంట్లో ఫస్ట్ యూపీహెచ్సి గాట్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ అవార్డ్. అంటే మీరు ఆ హాస్పిటల్ చూస్తే, మీరు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నమ్మరు, మీరు ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. అది చాలా ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మన సర్వీసెస్ అన్నీ 172 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అండ్ 60 టైప్స్ ఆఫ్ ల్యాబ్ టెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్లో ఇన్ని ఉండడం అనేది చాలా మంది ప్రజలు చూస్తున్నామన్నారు. చాలా నిజం అది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ అడవిలో ఉంటారు, వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో ఉంటారు, వాళ్ళ ప్రొఫెషనల్ బిజీలో ఉంటారు. రోజు ఒకసారి పలకరిస్తారు, కానీ అది మొక్కుబడిగానే అనిపిస్తుంది వీళ్ళకి. వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి కానీ, వాళ్ళతో కూర్చుని భోజనాలు చేయడానికి కానీ అవకాశం ఉండదు. అది పరిస్థితి ఈ రోజున. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారని ఆశిస్తాం మాత్రం అది ఒక పెద్ద దురాశ అవుతుంది. వాళ్ళు ఎవరు రారు, అక్కడ సుఖాలకు అలవాటు పెడతారు. అందుకని ఈ వృద్ధాశ్రమాల ఆవశ్యకత చాలా ఉంది. దాన్ని ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసి నాగేశ్వరరావు అమరావతి మన క్యాపిటల్ ఏరియాలో ఒక మంచి వృద్ధాశ్రమాన్ని డెవలప్ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. మనందరికీ కూడా అవసరం రావచ్చని ఇప్పుడు ఎవరు అంటున్నారు నేను చేరిపోతున్నానండి. మేడం అలా నేను చేరిపోతున్నాను.